హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈ చాప్టర్ సంబంధించి ఆల్రెడీ మనం 2 పార్ట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. దానికి నెక్స్ట్ వస్తున్నటువంటి థర్డ్ పార్ట్. ఓకే స్టూడెంట్స్, నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ లో ఆల్ ఆఫ్ ని యాక్టివేట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో మాక్సిమం అందరూ కూడా వీడియో నచ్చితే లైక్ చేసే ప్రయత్నం అయితే మనం ఖచ్చితంగా చేయండి. ఓకే, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ అంటే నేను కొంతవరకు పార్ట్ మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇది పాస్పేట్ గ్రూప్ ఏవైతే ఉందో అది 5th కార్బన్ ని OH గ్రూప్ కి అయితే షుగర్ లో అంటే ఏదైతే పెంటో షుగర్ ఉందో పెంటో షుగర్ కి యాడ్ అవుతుందని చెప్పుకున్నాము. సో ఇలా మనకి దీని మధ్య లింకేజ్ మనం పాస్పో ఈస్టర్ లింకేజ్ అంటే బాండ్స్ తో ఫార్మ్ అవుతుందని చెప్పుకున్నాం. అది అయిపోయింది. అయితే నెక్స్ట్ వచ్చేసరికి 2 న్యూక్లియోటైడ్స్ ఆర్ లింక్డ్ త్రూ 3' and 5'. ఇక్కడ పాస్పోర్ట్ డై ఈస్టర్ లింకేజ్ టు ఫార్మ్ డై న్యూక్లియోటైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్ లో మనకి కింద ఇచ్చారు. ఇవి ఎలా ఫార్మ్ అవుతాయంటే ఇది ఒక న్యూక్లియోటైడ్ ఇది. సో ఈ న్యూక్లియోటైడ్ వచ్చేసరికి ఏమవుతుందంటే పాస్పేట్ గ్రూప్ ఉంది, పెంటో షుగర్ ఉంది, నైట్రోజన్ బేస్ ఉంది. ఇది ఇలా ఒక న్యూక్లియోటైడ్. ఇది వేరొక న్యూక్లియోటైడ్. ఇందులో కూడా పాస్పేట్ గ్రూప్ ఉంది, పెంటో షుగర్ ఉంది, నైట్రోజన్ బేస్ ఉంది. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక న్యూక్లియోటైడ్, ఇది న్యూక్లియోటైడ్. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెంటో షుగర్ తీసుకుంటే ఈ పెంటో షుగర్ ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, నెక్స్ట్ వచ్చి ఇది థర్డ్ కార్బన్. అంటే ఒక థర్డ్ కార్బన్ కి పాస్పేట్ ఇక్కడ యాడ్ అవుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇది 4th కార్బన్, ఇది 5th కార్బన్. 5th కార్బన్ కి ఇంకో పాస్పేట్ యాడ్ అవుతుంది. అందుకనే ఈ పాస్పేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెంటో షుగర్ తీసుకుంటే లేదా ఈ పెంటో షుగర్ తీసుకుంటే ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, ఇది థర్డ్ కార్బన్, ఇది 4th కార్బన్, ఇది 5th కార్బన్. అంటే ఏమవుతుంది, ఒక పాస్పేట్ ఏమవుతుందంటే థర్డ్ కార్బన్ కి యాడ్ అవుతుంది, ఇంకొక పాస్పేట్ వచ్చి ఈ 5th కార్బన్ కి యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చేది అందుకనే 3rd and 5th కార్బన్స్ కి ఇది ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఇదైతే లింక్ ఉందో ఈ లింక్ మనం ఏంటంటే పాస్పో ఈస్టర్ బాండ్ అంటాం. ఇక్కడ కూడా మనకి ఏంటంటే పాస్పో ఈస్టర్ బాండ్. ఇక్కడ రెండు యాడ్ అవుతాయి కాబట్టి పాస్పో డై ఈస్టర్ అని ఇవ్వడం జరిగింది. రెండు ఇటు ఒక లింక్ ఉంది, ఇటు ఒక లింక్ ఉంది. ఇలా మనకంటే పెంటో షుగర్ కి పాస్పేట్ అనేది ఏమవుతుందంటే 3rd కార్బన్ కి 5th కార్బన్ కి యాడ్ అవుతుంది. అంటే ఈ రకంగా ఈ రెండు యాడ్ అయింది అంటే ఇదొక న్యూక్లియోటైడ్, ఇదొక న్యూక్లియోటైడ్. ఇలా రెండు న్యూక్లియోటైడ్ కలిపి డై న్యూక్లియోటైడ్ కింద ఫామ్ అవుతుంది. అలాగా దీనికి మళ్ళీ ఇంకొక న్యూక్లియోటైడ్ అవుతుంది, దానికి మళ్ళీ ఇంకొక న్యూక్లియోటైడ్ యాడ్ అవుతుంది. ఇలా మనకి పాలిమర్ ఫామ్ లో అయితే మాత్రం రావడం జరుగుతుంది. చూడండి, మోర్ న్యూక్లియోటైడ్స్ కెన్ బి జాయిన్ ఇన్ సచ్ ఎ మేనర్ టు ఫార్మ్ పాలీన్యూక్లియోటైడ్ చైన్. ఆ రకంగా మనకి పాలీన్యూక్లియోటైడ్ చైన్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన న్యూక్లియోటైడ్ లో ఉన్న 3 కాంపోనెంట్స్ ఏంటంటే పాస్పేట్ గ్రూప్, నెక్స్ట్ పెంటో షుగర్, నైట్రోజన్ బేస్. ఇది ఒకటి. అలాగే నెక్స్ట్ ఇంకొక న్యూక్లియోటైడ్ తీసుకుంటే అందులో కూడా మనం పాస్పేట్ గ్రూప్, పెంటో షుగర్, నైట్రోజన్ బేస్ ఉంటుంది. అయితే ఈ రెండు ఒక పెంటో షుగర్ కి ఏ కార్బన్ కి పాస్పేట్ యాడ్ అవుతూ ఒక లింక్ కింద ఫామ్ అవుతుందంటే 3rd కార్బన్ కి 5th కార్బన్ కి యాడ్ అవుతూ ఈ రెండు న్యూక్లియోటైడ్లు కలిపి రెండు మోనోన్యూక్లియోటైడ్ కలిపి డై న్యూక్లియోటైడ్ ఫామ్. ఇలా వరుసగా ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఒకదానికి కూడా జాయింట్ అవుతూ ఈ మన పాలీన్యూక్లియోటైడ్ చైన్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఏ పాలిమర్ సచ్ దస్ ఫామ్ has at one end a free. ఇక్కడ మనకు one end ఫ్రీ వస్తుంది, ఈ ఎండ్ ఫ్రీ వస్తుంది, లాస్ట్ ఈ ఎండ్ లో ఫ్రీ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఎండ్ కూడా మనకి ఏంటంటే ఫ్రీగా ఉంటాయి. సో ఫ్రీగా ఉన్న ఎండ్ల మధ్య మనకి ఏం జరుగుతుంది, ఎలా ఫామ్ అవుతుంది నెక్స్ట్ ఇచ్చారు. ఇది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, చూడండి, పాస్పేట్ moiety 5' end of sugar when is referred to as 5th end of polynucleotide chain similarly to each other end of the polymer. The sugar has a free OH of 3rd carbon group which is referred to as third end. అంటే 3' end 5' end ఏ విధంగా ఫామ్ అవుతుంది. 5' end ఎలా ఫామ్ అవుతుందంటే ఇక్కడ పాస్పేట్ గ్రూప్ అనేది ఒక ఎండ్ లో 5th కార్బన్ దగ్గర ఒక ఎండ్ లో పాస్పేట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఒక ఎండ్ లో ఫ్రీగా ఉన్నటువంటి పాస్పేట్ అండ్ పాస్పేట్ దేనికి ఎన్నో కార్బన్ కి యాడ్ అవుతుంది, 5th కార్బన్ వైపు యాడ్ అవుతుంది. 5th కార్బన్ వైపు పాస్పేట్ గ్రూప్ యాడ్ అయ్యి ఫ్రీగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం 5' end అంటాం. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి అంటే 3rd కార్బన్ కి ఇటువైపు వచ్చేసరికి 3rd కార్బన్ లో మనకు OH ఉంటుంది. సో OH ఫ్రీగా ఉంటుంది ఈచ్ వరకు వస్తుంది. 3rd కార్బన్ కి OH గ్రూప్ అనేది ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఏమంటే 3' end అంటాం. ఇది ఒక్కసారి డయాగ్రామ్ లో చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా మీకు బెటర్ గా అర్థమవుతుంది.
ఓకే, ఇది ఒక డిఎన్ఏ పాలిమర్ అనుకున్నాం. సో ఇది ఒక లెంగ్త్ ఉంది. ఈ లెంగ్త్ లో ఈ పాస్పేట్ ఏమైందంటే ఫిఫ్త్ కార్బన్ కి యాడ్ అయింది. ఫిఫ్త్ కార్బన్ కి జాగ్రత్త ఉండాలి. ఇది ఫ్రీగా ఉంది, దీనికి మళ్ళీ అటాచ్మెంట్ అవుతుంది, ఇంకేమీ లేవు, ఇది ఫ్రీ అని. సో ఆపోజిట్ చివరికి వచ్చేసరికి ఇది థర్డ్ కార్బన్, అంటే ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ గా థర్డ్ కార్బన్, OH గ్రూప్ ఫ్రీగా ఉంది. దీని తర్వాత ఇంక దేనితో కూడా అది యాడ్ అవ్వలేదు. ఇది కాబట్టి థర్డ్ కార్బన్ కి యాడ్ అయింది కాబట్టి దీన్ని మనం 3' ఎండ్ అంటాము. దీని 5 కార్బన్ ఫాస్ఫేట్ యాడ్ అవుతుంది, ఇంకేవి లేకుండా ఫ్రీగా ఉంది కాబట్టి దీన్ని 5' ఎండ్ అంటాం. అంటే ఒక స్ట్రాండ్ కి 5' ఎండ్ ఉంటుంది, దాని ఆపోజిట్ లో మనకి అవుతుంది 3' ఎండ్ ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్, 5' ఎండ్ కి అటాచ్ అవుతూ మనకి ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటుంది. 3' ఎండ్ కి అంటే థర్డ్ కార్బన్ కి అటాచ్ అవుతూ ఫ్రీ OH గ్రూప్ అనేది ఉండదు. ఇలా ఉండడం వల్ల వీటిని 5' దాన్ని మనం 3' అని చెప్పడం జరుగుతుంది. అదే మనకి ఇక్కడ క్లియర్ అవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇలా మనకి పాలిన్యూక్లియేట్ చైన్ ఫార్మ్ అవుతుంది. ద బ్యాక్ బోన్ ఆఫ్ పాలిన్యూక్లియేట్ చైన్ ఈస్ ఫార్మ్ డ్యూ టు షుగర్ అండ్ ఫాస్ఫేట్స్. షుగర్ తోని ఫాస్ఫేట్స్ తో బ్యాక్ బోన్ ఫార్మ్ అవుతుంది. బ్యాక్ బోన్ అంటే ఇది మనకి బ్యాక్ బోన్ అవుతుంది. సో ఇక్కడ ఫాస్ఫేట్ షుగర్, ఫాస్ఫేట్ షుగర్, ఫాస్ఫేట్ షుగర్, ఫాస్ఫేట్ షుగర్, ఇలా మనకి బ్యాక్ బోన్ అనేది ఫార్మ్ అవడం జరుగుతుంది. సో ఈ బ్యాక్ బోన్ అనేది ఫార్మ్ అవుతుంది. ద నైట్రోజనస్ బేసెస్ లింక్ టు షుగర్ మాయిటీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫార్మ్ టు బ్యాక్ బోన్. సో మనకి ఏమవుతుందంటే దీనికి మనకి ఎడిషనల్ గా ఈ బ్యాక్ బోన్ కి యాడ్ అవుతూ ఏమైనా నైట్రోజన్ బేస్ అనేవి ఇక్కడ ఉంది, ATGC లాగా మనకి రావడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు డిఎన్ఏ తలకి స్ట్రక్చర్ మీరు మాక్సిమం చాలా వరకు తెలుసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ RNA కి వచ్చేసరికి ఇన్ RNA ఎవ్రీ న్యూక్లియోటైడ్ రెసిడ్యూ హ్యాస్ అన్ అడిషనల్ OH గ్రూప్ ప్రెసెంట్ అట్ ఫిఫ్త్ అంటే సెకండ్ ఏదైతే కార్బన్ ఉందో సెకండ్ కార్బన్ పొజిషన్ ఇన్ ద రైబోస్. సో ఇక్కడ మనకి రైబోస్ షుగర్ తాలూకా ఏదైతే ఉందో అది ఒకసారి డయాగ్రామ్ మనకి చూద్దాం. సో రైబోస్ షుగర్ అంటే పెంటోస్ షుగర్ చూద్దాం. సో పెంటోస్ షుగర్ లో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్. సెకండ్ కార్బన్ కి వచ్చేసరికి ఇక్కడ H ఉంటుంది, ఇక్కడ కూడా H ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి H ఒకటి OH ఒకటి ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది ఎగ్జాంపుల్ కాదు. పెంటోస్ షుగర్ అంటే డిఆక్సీ రైబోస్ షుగర్ కి రైబోస్ షుగర్ కి డిఫరెన్స్. ఈ సెకండ్ కార్బన్ ఏదైతుందో సెకండ్ కార్బన్ కి DNA లో అయితే ఓన్లీ H మాత్రం ఉంటుంది. RNA లోకి వచ్చేసరికి OH, ఒక ఆక్సిజన్ అడిషనల్ గా ఉంటుంది. సో ఒక ఆక్సిజన్ అడిషనల్ గా ఉంది కాబట్టి దేనిలోనూ రైబోస్ షుగర్ లో దాన్ని రైబోస్ షుగర్ అని చెప్పారు. కానీ ఇదే ఈ ఆక్సిజన్ గా లేకపోతే సెకండ్ కార్బన్ కి ఆక్సిజన్ లేకుండా ఓన్లీ హైడ్రోజన్ మాత్రమే ఉంటే సో దాని డిఆక్సీ, ఒక ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. ఇదే DNA కి RNA కి ఉన్న డిఫరెన్స్. అంటే DNA కి RNA కి ఉన్న డిఫరెన్స్ లో వచ్చేసరికి RNA కి వచ్చేసరికి ఎవ్రీ న్యూక్లియోటైడ్ రెసిడ్యూ లో ఉంటే ఒక అడిషనల్ OH గ్రూప్ అనేది ప్రెసెంట్ అవుతుంది. ఇక్కడ సెకండ్ కార్బన్ పొజిషన్ లో ఈ సెకండ్ కార్బన్ పొజిషన్ లో OH ఉంది. అంటే పెంటోస్ షుగర్ కి సెకండ్ కార్బన్ పొజిషన్ లో OH గాని ఉంటే దాన్ని రైబోస్ షుగర్ అంటాము. OH కాకుండా ఓన్లీ H మాత్రం ఉంటే దాన్ని డిఆక్సీ రైబోస్ షుగర్ అంటాం. ఈ ఒకటి DNA కి RNA కి చేంజ్ లో మనకి రైబోస్ షుగర్ దగ్గర అయితే చేంజ్ అవుట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇన్ RNA ద యురాసిల్ ఇస్ ఫౌండ్ అట్ ద ప్లేస్ ఆఫ్ థైమిన్. ఇక్కడ మనకి ఏమవుతుంది థైమిన్ అంటే A కి ఆపోజిట్ లో మనకి ఏమవుతుంది ఎప్పుడు T బైండ్ అవుతుంది, నైట్రోజన్ బేసిస్ లో ఇలాగే ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే RNA లోకి వచ్చేసరికి ఏమవుతుంది, RNA లో ఆల్రెడీ థైమిన్ అనేది ఉండదు. థైమిన్ అంటే A కి ఆపోజిట్ లో DNA ఏమవుతుంది డబుల్ బాండ్ తో T బైండ్ అవుతుంది. ఇన్ కేస్ T ఉంటే మనకి ఏమవుతుంది A బైండ్ అవుతుంది. ఇది DNA స్ట్రక్చర్ లో మనకి ఈ రకంగా ఉంటుంది. మరి అది అదే RNA అయితే RNA లో గుర్తుపెట్టుకోవాలి A ఉంది, A కి ఆపోజిట్ లో డబుల్ హైడ్రోజన్ బాండ్ ఏముంటుందంటే థైమిన్ ఉండదు, యురాసిల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ U ఉంటే దీని ఏమవుతుంది A తో బైండ్ అవుతుంది. ఇలాగా అంటే ఫస్ట్ చేంజ్ DNA కి RNA కి ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే సెకండ్ కార్బన్ కి OH గ్రూప్ ఉండవు పెంటోస్ షుగర్ కి. సెకండ్ ఏంటంటే థైమిన్ ప్లేస్ లో మనకి యురాసిల్ ఉండవు. ఈ రెండు కూడా RNA కి DNA కి డిఫరెన్స్ లో మనం చెప్పుకోవచ్చు. ఇది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, DNA యాజ్ అన్ ఎసిడిక్ సబ్స్టెన్స్ ప్రెసెంట్ ఇన్ న్యూక్లియస్ వాజ్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ మనకి ఫ్రెడరిక్ మేషర్ అండ్ సైంటిస్ట్ ఇన్ 1869. ఇంపార్టెంట్, DNA ఒక ఎసిడిక్ సబ్స్టెన్స్ అనేది DNA ఉంటుంది, అది ఎసిడిక్ ఫామ్ లో ఉంటుంది, అది న్యూక్లియస్ లోపల ఉంటుందని ఫస్ట్ ఐడెంటిఫై చేసిన సైంటిస్ట్ ఎవరంటే ఫ్రెడరిక్ మేసర్ అనే సైంటిస్ట్. ఎప్పుడంటే 1869 లో దీన్ని ఈ రకంగా ఉంటుంది. దీనికి ఆయన ఏం పెట్టారంటే న్యూక్లియన్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే న్యూక్లియన్ నేమ్ ఇచ్చిన సైంటిస్ట్ ఎవరంటే ఫ్రెడరిక్ మేసర్ అనే సైంటిస్ట్.
ఈ న్యూక్లియన్ ఎందుకంటే న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి ఎసిడిక్ ఫామ్ ఉన్న సబ్స్టెన్స్ డిఎన్ఏ కాబట్టి దానికి ఆ నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హౌఎవర్ డ్యూ టు టెక్నికల్ లిమిటేషన్స్ ఇన్ isolating such a long polymer intact. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే డ్యూ టు టెక్నికల్ లిమిటేషన్, కొన్ని టెక్నికల్ లిమిటేషన్స్ వల్ల నెక్స్ట్ ద ఎల్యూసిడేషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ రిమైన్స్ ఎల్యూసివ్ ఫర్ ఎవ్రీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అయితే మనకి ఏమవుతుందంటే దీని టెక్నికల్ లిమిటేషన్స్ వాటి ఉండడం వల్ల దీని స్ట్రక్చర్ గురించి అంత బెటర్ గా ఇంకా నాలెడ్జ్ లేకపోవడం వల్ల దాన్ని ఇంకా డెప్త్ గా చేయలేకపోవడం వల్ల లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం లో దీని గురించి ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ అనేది డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి ఎవరు కూడా ఏమి కూడా చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ 1953 అంటే 1863 లో ఒక న్యూక్లియస్ లోపల ఒక ఎసిడిక్ సబ్స్టెన్స్ డిఎన్ఏ ఉంటుంది, దాన్ని న్యూక్లియర్ అని చెప్తాను. ఇప్పుడు 1869 లో చెప్పిన తర్వాత 1953 వరకు దీని గురించి ఎవరు కూడా మాట్లాడలేదు, ఎందుకంటే అక్కడ టెక్నికల్ లిమిటేషన్స్ ఆ స్ట్రక్చర్ గురించి ఎవరు కూడా ఇవి చేయకపోవడం వల్ల అది అలా ఉండిపోయింది. నెక్స్ట్ జేమ్స్ వాట్సన్ అండ్ ఫ్రెడరిక్ క్రిక్ అంటే వాట్సన్ క్రిక్ వీళ్ళు ఏం చేస్తారంటే బేస్డ్ ఆన్ ద ఎక్స్రే డిఫరెన్షియేషన్ డేటా ప్రాసెస్డ్ బై, చాలా ఇంపార్టెంట్ అంటే వాల్కిన్స్ అనేటువంటి ఒక సైంటిస్ట్, వాల్కిన్స్ ఒకరును విల్కిన్స్ ఒకరును ఫ్రాంక్లిన్ ఒకరు. సో విల్కిన్స్ అండ్ ఫ్రాంక్లిన్ ఇద్దరు సైంటిస్టులు కూడా ఏంటంటే ఎక్స్రే డిఫ్రాక్షన్ డేటా ప్రాసెస్డ్ మీద ఆ ప్రొసీజర్ ని యూజ్ చేసుకొని అయితే ఇక్కడ మనకి ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ గురించి అయితే మాత్రం ప్రపోజ్ చేశారు. ఎలాగంటే వెరీ సింపుల్ బట్ ఫేమస్ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ అయితే మాత్రం చేశారు. ఈ డిఎన్ఏ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ని ఎవరెవరు చేశారంటే వాట్సన్ క్రిక్ అనే సైంటిస్ట్ చేశారు. సో ఇది దేన్ని బేస్ చేసుకొని చేశారంటే ఎక్స్రే డిఫ్రాక్షన్ డేటా ప్రాసెస్ యూజ్ చేసి ఇది ఎవరు చేశారంటే విల్కిన్స్ అండ్ ఫ్రాంక్లిన్ అనే సైంటిస్ట్ అని చేశారు. సో విల్కిన్స్ అండ్ ఫ్రాంక్లిన్ చేసినటువంటి దాన్ని బేస్ చేసుకుని ఈ వాట్సన్ క్రిక్ అనే సైంటిస్ట్ డబుల్ హెలిక్స్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. డబుల్ హెలిక్స్ మోడల్ ఫర్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఆ రకంగా రావడం జరిగింది. నెక్స్ట్ వన్ ఆఫ్ ద హాల్మార్క్ ఆఫ్ దిస్ ప్రపోజిషన్ వాజ్ బేస్డ్ పేరింగ్ బిట్వీన్ టూ స్ట్రాండ్స్ ఆఫ్ పాలీన్యూక్లియోటైడ్స్. అంటే ఇక్కడ మనం బేస్ చేసుకుని కూడా చెప్పడం జరుగుతుంది. దిస్ ప్రపోజిషన్ వాజ్ ఆల్సో బేస్డ్ ఆన్ ద అబ్జర్వేషన్ ఆఫ్, ఇక్కడ మనకి ఇంకొక సైంటిస్ట్ వచ్చారు చర్గాఫ్ అనే సైంటిస్ట్, దట్ ఫర్ ఏ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. సో డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ లో మనకి ఏంటంటే ద రేషియో బిట్వీన్ ఎడినిన్ అండ్ థైమిన్, గ్వానిన్ అండ్ సైటోసిన్ ఆర్ కన్సిస్టెంట్ అండ్ ఈక్వల్స్ 1. ఇక్కడ మనకి ఈక్వల్ గా ఉంటాయి, అంటే ఎడినిన్ ఎంత ఉంటుందో థైమిన్ కూడా అన్నీ ఉంటాయి. సో అలాగే గ్వానిన్ ఎన్నైతే ఉంటాయో సైటోసిన్ కూడా అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది ఒక స్ట్రాండ్. సో ఏ ఉన్నప్పుడు ఖచ్చితంగా టీ ఉండాల్సిందే, జీ ఉన్నప్పుడు ఖచ్చితంగా సి ఉండాల్సింది. ఇక్కడ సి ఉంది కాబట్టి ఖచ్చితంగా జీ ఉంటుంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఖచ్చితంగా టీ ఉంటుంది, ఇక్కడ సి ఉంది కాబట్టి ఖచ్చితంగా జీ ఉంటుంది, జీ ఉంది కాబట్టి ఖచ్చితంగా సి ఉంటుంది. అంటే ఇక్కడ ఎడినిన్ ఎన్ని ఉన్నాయి, 1, 2 ఉన్నాయి, 2 ఎడినిన్లు ఉన్నాయి కాబట్టి 2 థైమిన్లు కంపల్సరీ ఉంటాయి. మరి గ్వానిన్లు ఎన్ని ఉన్నాయి, 1, 2 2 గ్వానిన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఏంటంటే గ్వానిన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఇదో గ్వానిన్ 1, 2 గ్వానిన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఏమవుతున్నాయి 2 గ్వానిన్స్ ఉంటాయి. సో ఈ రకంగా మనకి లేదా గ్వానిన్లు అనేవి ఏముంటాయి, గ్వానిన్ కాపులతో సైటోసిన్, గ్వానిన్స్ 1, 2 ఉంటే గ్వానిన్ కాపులు ఏముంటాయి సైటోసిన్స్ కూడా అన్నీ ఉండాలి. గ్వానిన్ ఉంటే సైటోసిన్ అన్నీ ఉంటుంది. ఇది కూడా గ్వానిన్ అంటే 1, 2, 3, 4 ఉన్నాయి. 4 ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ అవుతుంది సైటోసిన్స్ కూడా మనకి అంటే 4 ఉంటాయి. 1, 2, 3, 4 ఇలా. అంటే ఎడినిన్లు ఎన్ని ఉంటాయో థైమిన్లు అన్నీ ఉంటాయి, గ్వానిన్లు ఎన్ని ఉంటాయో సైటోసిన్లు కూడా అన్నీ ఉంటాయి. ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయని చెప్పేసి ఏం చెప్పడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించింది. స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటంటే ఏదైతే డబుల్ హెలిక్స్ చెప్పారో వాట్సన్ క్రిక్ చెప్పినటువంటి ఆ ప్రొసీజర్ ఏంటి అంటే మనం నెక్స్ట్ వీడియో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.